అండి. ఇవి చూసారా, మా పెరట్లో వచ్చినాయి అన్నమాట. ఏం లేదు, మాకు పెద్ద ప్లేస్ కూడా లేదండి. ఇవి ఏంటంటే బియ్యం సంచుల్లో లేదా సిమెంట్ సంచుల్లో మట్టి పోసి వాటిలో ఈ పసుపు వేసాను. ఇది లక్డంగ్ పసుపు అండి. ఇది హిమాచల్ ప్రదేశ్లోనూ ఎక్కడో పండుతుందంట బాగా. నేను సిటీజీలో తీసుకున్నానండి. ఇది సిటీజీలో తీసుకున్నాను. ఇవి చూడండి, మదర్ రూట్స్ అన్నమాట. ఇవి మళ్ళీ మనం మొలేస్తే వచ్చేస్తాయి. ఇవి కొంచెం ఎండిన తర్వాత మొలకలు వచ్చే టైంలో మే నెలలో నాటుకుంటే బాగుంటుందండి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాటుకోవచ్చు వీటిని. ఇవి నేను ఇంత రాదేమో అనుకున్నాను నేను, అంటే సరిగ్గా చూడలేదు నేను. వీటికి కనీసం ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ వేయక్కర్లేదండి. దాని అంతటా అదే ఒక కొమ్ము వేస్తే దాంట్లో మనకి ఇంత వస్తుందన్నమాట. ప్రతి సంవత్సరం నేను ఇంట్లో పిల్లల కోసం, మా కోసం దీన్నే వాడుకుంటూ ఉంటాను. ఇంకా ఇది చూడండి, ఇది మామిడి అల్లం. ఇది కూడా మా పెరట్లోనే వచ్చింది. నేను వీటిని కూడా బ్యాగుల్లోనే చిన్న చిన్న బ్యాగుల్లో మట్టి వేసి ఆ మట్టిలోనే పెంచేసానండి. ఎక్కువ చెత్త వచ్చింది అనుకున్నాను, చెత్త మాత్రం తక్కువే ఉంది. అదంతా కట్ చేశాను. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా వీటిని మనం ఇది చూడండి, ఇవి గాలి దుంపలు అన్నమాట. ఇవి పనికిరావు. చాలామంది ఇవి కూడా పసుపు లేదా మామిడి అల్లం అని అనుకుంటారు. ఇవి అక్కర్లేదండి, ఇవి పడేయటమే, ఇంక పనికిరావు అన్నమాట. ఇవి కూడా పడేసేయండి, అక్కర్లేదు. తర్వాత ఈ మామిడి అల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి. మంచి ఆరోగ్యానికి మంచిది. ఇది ఒక రకంగా తెల్ల పసుపు అని, పసుపు జాతిలోనే ఇది ఒకటని చెప్తారు. కొంచెం మామిడికాయ వాసన వస్తుంది. పచ్చడి, చట్నీ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో చాలా విశిష్టమైన గుణాలు ఉన్నాయని చెప్తారండి దీనికి. ఇదండి, చూసారు కదండి, మనకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే వీటిని మన పెరట్లో పెంచుకోవటం ఆర్గానిక్గా. వీటిని మనం సంవత్సరం అంతా మనం కూరల్లోకి ఉపయోగించుకోవటం, మళ్ళీ మనం పెంచుకోవటం కోసం మదర్ రూట్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇదండి, హ్యాపీ కదండి. మీరు కూడా మంచి గార్డెన్ పెంచండి. మిద్దె పైన అయినా పర్వాలేదు, 4 బ్యాగులు పెట్టుకుంటే. ఇంకా మొక్కలు ఉన్నాయండి, అవి ఇంకా అవ్వలేదు. వాటిని నెక్స్ట్ మంత్ తీస్తాను. అవి కూడా వస్తాయండి. ఇవి ఒక 10 కేజీలు ఉంటాయి. అవి కూడా ఇంకో 4 కేజీలు అవుతాయి అనుకుంటున్నాను నేను. 10 కిలోల పైనే ఉంటాయండి. చాలా పెద్దగా కూడా వచ్చినాయి దుంపలు. కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి చూడండి. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, విరిగిపోయినాయి అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.